వెల్కమ్ టు చిల్డ్రన్స్ వరల్డ్. జీవితంలో చాలాసార్లు మనం అన్ని వైపులా ప్రమాదం చుట్టుముట్టిన పరిస్థితిలో ఉంటాం. ఆ క్షణంలో అన్నీ అయిపోయాయి అనిపిస్తుంది. కానీ తెలుసా, ఆ ముగింపు క్షణం నిజానికి కొత్త ప్రారంభానికి ఆరంభం కావచ్చు. చాలామంది ఆ భయంతో వెనక్కి తగ్గిపోతారు. కానీ కొందరు మాత్రం తమ లక్ష్యాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతారు. వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. ఒకరోజు ఒక జింక అడవిలో నీటి కోసం తిరుగుతూ ఉంది. దాని గొంతు ఎండిపోతుంది. చాలాసేపు వెతికినా ఎక్కడ నీరు కనిపించలేదు. అలసిపోయి అది ఒక చెట్టు కింద కూర్చుంది. అకస్మాత్తుగా దానికి ఒక నది శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు పరిగెత్తుకు వెళ్ళి చూసేసరికి పెద్ద నది కనిపించింది. ఆ నదిని చూసి జింకకు ఎంతో ఆనందం వేసింది. కొత్త జీవితం దొరికినట్లయింది. వెంటనే అది నది దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగబోతుండగా కుడివైపున ఒక శబ్దం వినిపించింది. చూసేసరికి ఒక వేటగాడు బాణాన్ని తనపై గురిపెడుతున్నాడు. ఎడం వైపు చూసేసరికి పొదల్లో ఒక సింహం దాగి ఉంది. భయంతో వెనక్కి తిరిగితే భయంకరమైన అగ్ని దాని వైపు వస్తోంది. ప్రమాదం అన్ని వైపులా చుట్టుముట్టింది. జింక ఒక్క క్షణం ఆగి లోపల ఆలోచించింది. మరణం ఖాయం, అయితే కనీసం చావుకు ముందు నీళ్లు తాగి చేస్తాను అని నిర్ణయించుకుంది. అదే సమయంలో మేఘాలు కమ్ముకొని వర్షం మొదలైంది. వర్షం వల్ల అగ్ని ఆరిపోయింది. వేటగాడు బాణం వేయగా వర్షం కారణంగా దారి తప్పి సింహాన్నే తాకింది. సింహం కోపంతో వేటగాడిపై దాడి చేసింది. ఈలోపు జింక మాత్రం ప్రశాంతంగా నీళ్లు తాగుతూ ఉండిపోయింది. తల ఎత్తి చూసేసరికి వేటగాడు, సింహం ఇద్దరూ అక్కడ లేరు. వెనక్కి చూసి అగ్ని కూడా ఆరిపోయింది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, మన జీవితంలో కూడా సమస్యలు అన్ని వైపులా వస్తాయి. కానీ భయపడటం, గందరగోళానికి లోనవ్వటం వల్ల ఉపయోగం లేదు. మనసు ప్రశాంతంగా ఉంచి స్పష్టంగా ఆలోచించి మన లక్ష్యంపై దృష్టి పెట్టాలి. జింకకు కూడా ఎన్నో మార్గాలు ఉండేవి. నదిలోకి దూకిపోవచ్చు, వేరే దిశగా పరిగెత్తిపోవచ్చు. కానీ అది తన లక్ష్యాన్ని, నీళ్లు తాగటాన్ని వదలలేదు. మన జీవితంలో కూడా అలాగే సమస్యలు చుట్టుముట్టిన మనం మన పనిపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగితే ఆ సమస్యలు స్వయంగా పోతాయి. కాబట్టి జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యం, సహనం, సరైన నిర్ణయం తీసుకునే శక్తి అవసరం. భయపడకండి, పని చేస్తూనే ఉండండి. ప్రపంచం ఏమంటుందో అనుకోవద్దు. మీరు మీ పని చేస్తూ ముందుకు సాగండి. ఒకరోజు ప్రపంచం మీ వైపు చూసి ఆశ్చర్యపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.